హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసే ముందు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా ఒక 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మొదటగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, చికెన్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇందులో పసుపు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఆకుల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టించిన తర్వాత ఇందులోని 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, 1/4 కప్పు దాకా పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పెరుగు వేసి కలపడం వల్ల చికెన్ పీసెస్ జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. అలాగే రైస్ని శుభ్రంగా కడిగి 1 అరగంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఇందులో నూనె లేదా నెయ్యి వేసి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ హోల్ స్పైసెస్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ వేసాక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ 2 మినిట్స్ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మూత పెట్టి మరొక 5 మినిట్స్ ఆయిల్లోనే చికెన్ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో పక్కన రైస్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రైస్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వాటర్ని వేసి ఇందులో బిర్యానీ హోల్ స్పైసెస్, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయని, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మరోవైపు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ ఊరుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 80 to 90% వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పక్క వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇది రైస్ పూర్తిగా కుక్ చేయకుండా ఒక 60 to 70% కుక్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇలా చెక్ చేసి చూసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ చెక్ చేద్దాం. చికెన్ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఆకుల్ని వేసి బాగా కలుపుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా చేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. అలాగే అందులో 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత బిర్యానీ మసాలా, అలాగే రైస్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకుందాం. ఇలా ఈ వాటర్ని వేసుకోవడం వల్ల చికెన్ మాడిపోకుండా ఉంటుంది. చివరగా సాఫ్రాన్ వాటర్, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి కలర్ కోసం. ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా గుమగుమలాడే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.